ప్రజెంట్ మనము శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అయితే ఉన్నాం. ఈ ఆలయము నెల్లూరు జిల్లాలోని నరసింహకొండ పైన అయితే నిర్మించబడింది. ఈ ఆలయాన్ని పల్లవ రాజు నరసింహవర్మ అనే రాజు అయితే నిర్మించాడు. ఇది 9వ శతాబ్దానికి నిర్మించినట్లు తెలుస్తుంది. అలాగే 2 చేతులు ఆశీర్వదించడానికి రక్షణకు, మిగిలిన 2 చేతులు శంఖముకు మరియు చక్రాన్ని కూడా మనకైతే పట్టుకొని ఉంటారండి. ఇక్కడ జ్యోతి రూపంలో అయితే కొలువై ఉన్నారండి. ఈ చెట్టు మనకు కోరికలు తీర్చే చెట్టు అంటండి. ఇక్కడ చెట్టుకు ముడుపు కట్టి మనమైతే కోరిక కోరుకుంటే కనుక ఆ కోరికలు అనేది తీరుతాయనేసి అంటారండి ఇక్కడ భక్తులు. అండ్ అంతేకాదండి, శ్రీరాముల వారు వనవాస సమయంలో అయితే ఈ యొక్క కొండ దగ్గరికి వచ్చి దేవుని దర్శించుకున్నట్టు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం చూసుకున్నట్టే చుట్టూ అడవుల మధ్యలో అయితే ఉంటుంది. ఈ ఆలయము మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. కొండపై నుంచి చూడడానికి వ్యూస్ కూడా. అసలు ఇదంతా ఇలా ఉండగా మా ఇద్దరు ఇంజనీర్లు నెల్లూరు గురించి ప్లాన్ వేసి బయలుదేరుతున్నారు ప్రశాంతంగా. అసలు ఈ నరసింహకొండ సుమారు 350 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఇది పెన్నా నది పైన అయితే ఉంటుంది. చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. నెల్లూరు ప్లానింగ్ అయితే పూర్తిగా అయిపోయింది. సో కోనేరు దగ్గరికి వెళ్దాం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కొండ నుంచి దిగేటప్పుడు మన వాళ్ళు బండ్లు ఆపేసేసారు. ఎందుకంటే పెట్రోల్ మిగులుతుందంట. పెట్రోల్ అయిపోయిందా మరి నెట్టకపోతున్నాడు. బ్రహ్మాండ పురాణాల ప్రకారం సప్తమహా ఋషులు ఈ కొండపైన యాగం చేశారంట. మనం ప్రజెంట్ కోనేరు దగ్గరికి అయితే రావడమే జరిగింది. ఇక్కడ 7 కోనేరులు అయితే ఉంటాయండి. పురాణాల ప్రకారము కశ్యప మహారాజు అయితే యాగం చేస్తున్న సమయంలో ఈ యొక్క దేవుడు అయితే మనకైతే ఇక్కడ కనిపించారనేసి అంటున్నారు. ఆ యజ్ఞ సమయంలో 7 హోమగుండాలను అయితే నిర్మించారు. ఆ 7 హోమగుండాలని 7 కోనేరులుగా అయితే తీర్చిదిద్దారు. ఆ గుండాలతో పాటు ఆ యజ్ఞానికి సంబంధించి గోవిందరాజ స్వామి విగ్రహం కూడా అయితే ఇక్కడైతే ఉంది. సో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బై బై. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బై. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.